హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. భక్తి సదాచారికుల ఈ ఇస్కాన్ మంగళూరు వారిచే ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అవకాశం ఇచ్చి మనలందరికీ భక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ లీలలు తెలుసుకునేదానికి మనం ఇక్కడ వస్తున్నాం కదా. అందుకు నమనిష్టదాస్ ప్రభుజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రారంభిద్దాము. ఈరోజు దామోదర మాసం అయిపోయింది, అయినా కానీ మనం భగవంతుణ్ణి ఎన్నిసార్లు తలుచుకున్నా, ఆయన లీలలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరవు అనమాట. నిరంతరం చెప్పుకునే దానికే భగవంతుడు గోలోక బృందావనంలో నుంచి వచ్చి మనకి భూలోక బృందావనంలో లీలలు జరిపారనమాట. అందులో ముఖ్యమైన ఘట్టము చక్కటి దామోదర లీల. యశోదామాత యొక్క వాత్సల్య భావానికి ఇది అద్దం పడుతుంది ఈ సంఘటన అనేది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు మాతాజీలు. హరే కృష్ణ. ఈ దామోదర లీల మనకి తెలుసు కదా. శ్రీకృష్ణ భగవానుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బృందావన లీలలు ఆయన పుట్టుక మధురలో జరిగి అక్కడి నుంచి వసుదేవుడు మనకి ఈ శేషోద నందగోపుల దగ్గరికి చేర్చారు కదా. అక్కడ పెరుగుతున్నప్పుడు ఆయన వనరించిన లీలలు నిత్యము స్మరించుకోదగ్గవన్నమాట. ఒకసారి ఏం చేస్తాడంటే, ఈయన అల్లరి పనులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, సీయింగ్ దట్ హర్ maid servant was engaged in different household work, మదర్ యశోద పర్సనల్లీ చల్లటి బట్టలు. యశోదమాత ఏం చేస్తూ ఉంటుందంటే, వాళ్ళ గోపాలకులు ఆయన వైశ్యకు దీనికి వర్ణానికి చెందిన వారు కదా. వాణిజ్యము గోరక్షణ అనేది ఎవరు నంద మహారాజు యొక్క వృత్తి. దాంట్లో యశోదమాత తనే చిలుకుతా ఉంటుందన్నమాట. ఏది పెరుగు చిలికే పని అవన్నీ. వాళ్ళ పరిచారికలేమో రకరకాల పనుల్లో ఉంటే ఈమె సొంతంగా చిలకాలని చేస్తూ కృష్ణలీలన్నీ తలుచుకుంటూ చిలుకుతూ ఉంటే, ఇలాంటిది ఆయన మెల్లిగా వస్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. వచ్చి కవ్వాన్ని ఆపుతాడు. ఏమంటే లీల, అక్కడ లీల జరగబోతుంది అనమాట. స్టాప్ చర్నింగ్ ది బట్టలు అండ్ ఫీడ్ దెమ్ ఫస్ట్. నాకు ముందు ఆకలేస్తోంది, నాకు ముందు పాలు ఇవ్వు అని చెప్పి మారాం చేస్తాడనమాట. సరే, ఆమె పిలుచుకొని కుమారుని ముద్దుగా చూసుకుంటూ ఆ పాలు ఇస్తూ ఉంటే వంటింట్లో ఏమవుతుంది, పొయ్యి మీద పాలు పొంగిపోతాయి అన్నమాట. ఇంకా ఆమె
ఆ పాలు పొంగుతూ ఉంటే కేవలం ఏం చేస్తాము, చక్కగా వెళ్ళి బాబుని గబుక్కున దించి Mother Yashoda took her son on her tap and started feeding him. While Krishna was sucking the milk, Mother Yashoda smiled and enjoyed the beauty of her child Krishna. Yes, while Krishna was sucking the milk, Mother Yashoda smiled and enjoyed the beauty of her child Krishna. ఇక్కడ పాలు పొంగుతాయి. ఎస్. తదుపరి ఆమె వదిలిపెట్టి ఆ పాలు దించేదానికని వంటగదిలోకి వెళ్తుంది. చక్కటి కళ్ళ ముందర ఆ దృశ్యం మనకి కనపడుతూ ఉంటుంది దించినప్పుడు. ఈయన నటో నాట్యదలో కదా, మంచి చక్కటి నటుడు, బాల్యావస్థలో ఉన్న చిన్నపిల్లటి వాడిలాగా వాత్సల్యానికి కట్టుబడిపోయి అక్కడ నటిస్తున్నాడు కదా భగవంతుడు. అందుకుని ఇలాంటి స్థితిలో నన్ను పాలు పూర్తిగా తాగనీయకుండా వెళ్ళిపోతావా అని కోపం వచ్చి ఆ పెదాలు ఇవి ఎలా పడతాయి అనమాట. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరం భోజన యుగ్మేన సాతంక నేత్రం మనకు వస్తుంది దామోదరాష్టకంలో. ఆ పెదాలు కళ్ళు ఎరిపెక్కిపోయి ఆ పెదాలు కొరుకుతారంట కోపం తప్ప కొరికేసి అటు ఇటు చూసి రాయి తీసుకుని అక్కుండాని ఇంతసేపు చిలికి పెట్టుకుంది కదా అక్కడ కొట్టేసి కొద్దిగా వెన్న తీసుకొని పోయి తింటా ఉంటాడు అనమాట దూరంగా వెళ్ళి. ఆమె మళ్ళీ వస్తుంది అక్కడికి. వచ్చేసరికి ఏమవుతుంది, పెరుగుకుండా పగిలిపోయి ఉండడం చూసింది. పిల్లోడు అక్కడ లేడు కదా, కన్నయ్య తెలివి గలవాడు, నేనేమన్నా అంటానేమో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడని నవ్వుకుంటా అని అక్కడ ఈ కొయ్యరోలు ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉండే ఒక కొయ్యరోలు దగ్గర ఆయన నిలబడుకొని ఉంటాడనమాట. ఉండేసరికి ఆమె కర్రతో వస్తుంది చూడండి ఎటువంటిది. ఆ కర్రతో వచ్చేసరికి భయంతో దుంకి పారిపోతాడు అటు ఇటు అటు ఇటు. తిప్పులాడించిన తర్వాత దొరుకుతుంది. అంటే దేవాది దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయన యోగులు జ్ఞానులు ఎంత ప్రయత్నం చేస్తారు, జీవితం అంతా వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. జ్ఞానులు ఎన్ని వేదాలో చదువుతారు భగవంతుణ్ణి పట్టుకోవాలని చెప్పేసి. అలాంటి చేత వాళ్ళకే ఎప్పటికీ పట్టుబడినట్టు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు యశోదమ్మ లాంటి ఈ మహాభక్తురాల కోసం చిన్న పిల్లవాళ్ళగా ఆడుతూ ఉంటాడనమాట. అయినా ఆ వేగంగా ఆ పరిగెత్తి ఆయన్ని పట్టుకోలేక ఆమె ఎంత అంటే పాపం ఆమె కొప్పు ముడంతా కూడా వీడిపోతుంది, పూలన్నీ రాలిపోతాయి. అప్పుడు పట్టుకోగానే అప్పుడు ఏడుపు ముద్దు పెడతారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ మా పిల్లలు ఏం చేస్తారు, సాధారణంగా తల్లి పట్టుకోగానే ఏడుపు వస్తేనే కళ్ళు లాలా రుద్దుకుంటారు. ఆయన పూర్వం చిన్నపిల్లలకు మనకి తప్పకుండా కాటుకు పెడతాం మనం. ఆ కాటుకతో ఆ కళ్ళు ఏమవుతుంది నీళ్లు భయంతో కారసాగాయన్నమాట. ఇదే మనకి కుంతి ప్రేయర్స్ లో కుంతిదేవి చెప్తుంది అనమాట. తను స్తుతించేటప్పుడు కుంతి మహారాణిని భారత యుద్ధం అయిపోయిన తర్వాత ఉత్తర గర్భాన్ని రక్షించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోతూ ఉంటే కుంతి ప్రార్థనలో వస్తుంది మనకి ఏమని, ఆ చక్కటి శ్లోకం ద్వారా మనం చెప్తాను చూద్దాం. ఎవరన్నా చదువుతారా? హరే కృష్ణ వస్తుందా? గోప్యా దదే త్వయి కృతాగసిదామ తావద్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయ భావనయా స్థితస్యా సా మాం విమోహయతి భీరపి యద్భిపేతి. కుంతిలని ఏం చెప్తారంటే, ఓ కృష్ణ, నువ్వు ఒక చిన్న తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోదామాత ఒక తాటిని తీసుకొయింది. అంతటా నీకు నీ భయభీతములైన భయపడిన నీ కళ్ళ నుంచి నీళ్లు కారి ఆ కంటి కాటుకు చెదిరిపోయింది. ఆ విధంగా భయానికే భయం కలిగించేవాడివి. ఆ భయం అనే పదమే శ్రీకృష్ణ నామం ఉచ్చరిస్తేనే పారిపోతుంది. నీకు భీతుడయ్యావు, భయపడినట్లు అయ్యావు. ఆ దృశ్యం ఆమెని మోహానికి గురి చేసింది అని స్తుతిస్తుంది అనమాట. కుంతి ప్రేయర్స్ లో మనకి వస్తుంది ఇది. అంటే అక్కడ కుంతి మహారాణి ఏం చెప్తుందంటే, దేవదేవుడైన ఒక శుద్ధ భక్తుని, ఇప్పుడు ఎక్కడ యశోదమాత శుద్ధ భక్తురాలు ఎదుట ఆట వస్తువుగా మారాననే విషయము
అది ప్రత్యేక విషయానికి ప్రత్యేక ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అందుకని అలాంటి స్థితిలో శుద్ధ భక్తుడు తన భగవంతుడు ఇద్దరు నిజ స్థితిని మర్చిపోతారు. దేవాది దేవుడని యశోదమాతకి తెలియదు. తెలిసింటే ఆమె ప్రవర్తన వేరేగా ఉండేదేమో. కానీ కుంతి మహారానికి తెలుసు అనమాట. తెలుసు కాబట్టి ఆమె మోహానికి గురయ్యి ఆమె యొక్క ఎవరు ఈ ఈ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భౌతిక జగానికి వచ్చాడో తన తల్లి యశోదకి ఈ సంపూర్ణంగా అధీనుడైపోయినట్లుగా ఈ ప్రదర్శించాడనమాట. దానివల్ల ఆమెకి ఏం చేస్తుంది కుంతిదేవి ఈ సీన్ ని గుర్తు తెచ్చుకుని ఈ యొక్క చక్కటి దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుని, ఎందుకంటే తల్లి తనయుల మొదల ఆ వాత్సల్య భావానికి ఆమె పరవశించిపోయింది. ఆ సంఘటనకి ఆమె పరవశించిపోయి అట్లాంటి మాతాపుత్ర ప్రేమ ఎందుకంటే ఘనముగా ఇట్లా కీర్తించడం కీర్తన ద్వారా తప్ప ఏం చేయలేదనమాట. అంటే సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తనని ఏం చేశారు యశోదమాత తన ప్రేమమయ పుత్రునిగా అదుపులో ఉంచగలిగినందుకు యశోద యొక్క అద్వితీయ ప్రేమ స్థితి. అందుకే కదా బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులే, వాళ్ళంతా ప్రేమ స్థితిలో ఉన్న వాళ్ళే, హయ్యర్ పొజిషన్ అనమాట. గోపికలైతే ఇంకా వాత్సల్య 5 రసాలు ఉన్నాయి కదా మనకి, అందులో వాత్సల్య రసానికి నంద యశోదలు మనం ఉదాహరణగా చెప్పుకుంటుంటాం. ఆ ప్రేమ స్థితి కీర్తించిందని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మళ్ళీ మనము కథలోకి వస్తే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ కళ్ళు బెదిరిపోయాయి, బెదిరినట్లున్నాడు కదా కృష్ణుడు. అనవసరంగా భయపడుతున్నాడు. తల్లి మనసు ఏమైంది కరిగిపోయింది. అందుకని ఆయన ఈ భయాన్ని తొలగించాలని, అయ్యో ఇంత భయపడితే చిన్నపిల్లలు భయపడితే అయ్యో జడుచుకున్నారు మళ్ళీ జ్వరం గిరం వస్తుందని మనం కంగారు పడతాం కదా, ఆ మాదిరిగా నన్ను చూసి భయపడితే భలే కృష్ణయ్యకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఆమె కంగారు పడుతుంది అనమాట. అని తన బెత్తాన్ని అలా చేతిలో కర్రతో వచ్చింది కదా పడేసి దండించడానికి ఆమె ఏం చేస్తుంది, చేతుల్ని దాన్ని కట్టేద్దాము ఆ చక్రవాళ్ళకి అని చెప్పేసి అని. కానీ ఆమె కట్టేస్తుంది ఎవరిని, మొత్తం ఈ విశ్వ సృష్టినే చేసిన భగవంతుడిని అనమాట. విశ్వాలన్నీ ఆయన ఉదరంలోనే దాచుకున్నాడు. అటువంటి దేవాది దేవుని బంధించడము అసాధ్యమని ఆమెకు ఆ సమయంలో తెలీదు. కృష్ణుడు ఇంకా చిన్నపిల్లవాడు, నా కుమారుడే అనుకుంటోంది అనమాట. అందుకని అపరిమితుడని ఆయన తెలుసుకోలేదు. ఆయనకి అంతర్బాహ్యాలు ఏవీ లేవు, ఆద్యంతాలు లేవు, అప్రమేయుడు, సర్వవ్యాపి. నిజానికి ఆయనే సమస్త సృష్టి ఆయనే, అయినా కృష్ణుడు నా కుమారుడే అని యశోదామాత అనుకుంటోందనమాట. ఎందుకంటే అతను ఇంద్రియానుభూతికి అతీతుడు. అంటే ఏది ఈ బాధ నొప్పి భయము అవన్నీ ఆయనకి లేవు. అందుకని బంధించేటప్పుడు ఇంద్రియానికి ప్రతిసారి 2 అంగుళాలు తక్కువ వస్తుంది అనమాట. తాడు తక్కువ వస్తే ఆమె ఇంట్లోంచి మళ్ళీ కొన్ని తాళ్ళు తెచ్చి యాడ్ చేసి అయినా సరిపోకుండా ఉంటుంది. ఇంకా ఎంత చేసినా కానీ 2 అంగుళాలు తక్కువ వస్తుంటుంది. ఇంకా ఆమె చేత కాక ఆశ్చర్యంతో అలా ఉండిపోతుంది అనమాట. మళ్ళీ ఈ పుత్రుల్ని బంధించే ఈ ప్రయత్నంలో యశోదమాత చాలా అలసి పోతుందన్నమాట. అలసిపోయినప్పుడు ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు, అప్పుడు ఆ భగవంతుడు కదా ఆమె పట్ల కరుణ. భక్తులు ఎప్పుడు భగవంతుడు, మనము శరణాగతి అవుతాము కానీ విశుద్ధ భక్తుల యొక్క భక్తికి భగవంతుడు తాను బందీ అయిపోతాడు అనమాట. అలాగా ఆ తాడుకు బందీ అవుతాడనమాట. దేవతలు సకల విశ్వాలులో ఉన్న దేవతలు అందరూ ఆశ్చర్యపడే రీతిగా భగవానుడు ఆమె ప్రేమ కట్టుబడిపోయాడని ఆయన లీలలో అద్భుతమైన లీల ఇదన్నమాట. దమము అంటే తెలుసు కదా, తాడు ఉదరం కట్టబడింది కాబట్టి దామోదరుడు అనే పేరు ఆయనకు వచ్చింది. మనమంతా కార్తీక మాసంలో ప్రతి రోజు పాడుకుంటూ ఉంటాం దామోదర మాసంలో. అది ఆయన కీర్తిస్తూ ఉంటాం దామోదర అష్టకంతో అనమాట. ఈ ప్రదర్శనం చేసినప్పుడు దేవాది దేవుణ్ణి ఎవరు నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన రక్షించినా ఆయన శిక్షించిన ఈ విశుద్ధ భక్తుడికి మాత్రము భగవత్పాద పద్మాలకే ఎప్పుడు శరణు వేడి ఉంటారనమాట. తన శరణాగత స్థితిని మటుకి భక్తుడు. అందుకే మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, శరణు వేడిన వారిని
మోక్షయిష్యామి అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు కదా భగవంతుడు. అదనమాట. అందుకని ఈ ఆనందాన్ని, భక్తుని రక్షణలో నిలవడం కూడా ఆనందాన్ని, ఆ లీలలో ఎంత ఆనందాన్ని, ఆమె వాత్సల్య భావముల తల్లిగా ఎంత ఆనందించిందో భగవంతుడు కూడా తన భక్తుడిని చూసి, ఆ భక్తురాల్ని చూసి మురిసిపోయాడు అనమాట. ఇలాంటి అక్కడ ఎందుకంటే అందరి దేవతలకి భగవంతుడు ఎన్నో రకాల వరాలు ఇచ్చే ఉంటాడు అనమాట. ముక్తులు నొసగ కలిగేవాడు. బ్రహ్మ తొలిపుత్రుడు ఆయనకి. అయినా కానీ ఈ బ్రహ్మ కానీ, శివుడు కానీ, లక్ష్మీదేవి కానీ ఇప్పుడు ఈమె పొందినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, అంటే అతన్ని కట్టివేయగలిగే భాగ్యాన్ని వాళ్ళు ఎవరు పొందలేకపోయారన్నమాట. ఎందుకంటే యోగులు కానీ, జ్ఞానులు కానీ దేవాది దేవుడు పూర్తిగా తెలుసుకోలేరు ఆయన్ని. భక్తులకు మాత్రం పరమ సులభుడు, భక్తవత్సలుడు కదా ఆయన. భక్తితో మాత్రమే ఆయన కట్టివేయగలుగుతాం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వృధా. కొన్ని సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తారు యోగులు. జ్ఞానులు ఎంతెంతో క్లేశోధిక తరస్తేషం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, చదివి ఎంతవరకు వెళ్ళగలుగుతారు. అందుకే కేవలం భక్తియుత సేవ ద్వారానే భక్తుణ్ణి బంధించగలుగుతారు అనమాట. పుత్రుని కట్టేసింది ఆమె ఇంటి పనులు చేసుకుంటా ఉందన్నమాట. చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ కొయ్యలకు బంధించబడ్డ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఒక జంట అర్జున వృక్షాలు అంటే మధ్య చెట్లు అంటారు, అవి వాళ్ళ పెరట్లో ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు తనలో తాను ముందు నాకు పాలు తాగించకుండా మా అమ్మ వెళ్ళిపోయింది కదా, ముందు ఏం చేశాడు ఆయన, పెరుగుని పగలగొట్టాడు కదా, వెన్న తీసుకెళ్లి కోతులకు పనిచేశాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ కొయ్యలోటి కట్టేస్తుంది. ముందేమో పాలు ఇవ్వలేదు నాకు, ఇప్పుడేమో కొయ్యలోటి కట్టేస్తుంది. ఇంకొంచెం ఏదన్నా కొంటె పని చేస్తాను నేను అని చెప్పేసి ఆ అర్జున వృక్షాలని జంటగా ఉంటాయి, అవి పడగొట్టేదానికి ఆయన సంకల్పిస్తారు అనమాట. ఈ అర్జున వృక్షాలకి ఒక స్టోరీ ఉంది, చక్కర చెప్తున్నారు కదా. కృష్ణ వెంట్ ఇన్ బిట్వీన్ ద 2 trees and with the water tide he uprooted them. Thus he delivered Nalakubera and Mandikiliva. ఇక్కడ మనకి నవామేశ్వరం వస్తుంది. వీళ్ళ స్టోరీ అయితే మనకి చెప్తారనమాట, వీళ్ళెవరు పూర్వజన్మలో అనేది ఇక్కడ వస్తుంది మనకి. అవి అంటే వాళ్ళకి మత్తు ఏది, నారదముని కోరిక మేరకు నారదముని వీళ్ళకి శాపం ద్వారా ఒక వరం ఇచ్చారనమాట. అంటే దేవతలకి ఒక ట్రెజరర్ ఉంటారు కదా, కోశాధిపతి, ఆయన కుబేరుని పుత్రులు వాళ్ళు ఇద్దరు అనమాట. ఈ కుబేరుడు కూడా శివుని భక్తుడే. ఈ శివానుగ్రహం చేత ఆయన కుబేరుడు చాలా చాలా సంపద ఉంటుంది ఆయన దగ్గరికి. సరే ధనుకుని పుత్రులు ఏమవుతారు, బాగా తండ్రి దగ్గర ధనం ఉండేసరికి వీళ్ళకి కూడా కొంచెము మతం కలుగుతుంది అనమాట, గర్వము అహంకారం అన్ని వచ్చేస్తాయి. అట్లే వీళ్ళు కూడా మదిల మైదున భోగాలకు బాగా అలవాటు పడిపోయి కైలాస ప్రాంతంలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ మందాకిని రివర్ ఉంటుంది కదా, అక్కడ ఉద్యానవనములో వినోదానికి వెళ్ళి బాగా మదిల సేవించి తమ వెంట వెళ్ళిన స్త్రీలు ఉంటారు కదా రమణులు, వాళ్ళ గానం వింటూ అప్పుడు ఆ కమలాలతో నిండిన మందాకిని గంగా నదిలో రమణులతో క్రీడించడం మొదలు పెడతారు అనమాట. అలాంటి సమయంలో నారదముని ఇక్కడ వెళ్తున్నారు, అక్కడికి రావడం జరుగుతుంది. స్త్రీలు మామూలుగా పురుషుని చూస్తే హడావిడిగా వాళ్ళకున్న కనీస మర్యాద తెలుసు కాబట్టి దుస్తులు ధరిస్తారు. వీళ్ళు మాత్రం చాలా మత్తుగా ఉంటుంది మదిలో సేవించి వీళ్ళిద్దరికి, ఎవరికి నలపుబడికి మణికిలివుడికి. కాబట్టి వీళ్ళు గ్రహించలేరు అనమాట, దాని దేహాలను కప్పుకోలేదు. నారదుడు వీళ్ళకున్న ఈ అహంకారానికి తగ్గించాలి అని చెప్పేసి ఒక శాపంతో పాటు అది వరంగా పరిణమిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ శ్రీకృష్ణుణ్ణి ముఖాముఖి దర్శించే అవకాశం ఇస్తాడు, అందుకనే క్షమిస్తాడు. ఏదైతే రజోగుణము మనుషుల్లో పెరిగితే భౌతిక భోగాకర్షణ పెరుగుతుంది కదా, అప్పుడే ఇవి మదిర మగువ జూదము ఇలాంటి వ్యసనాలకి లోనవుతూ ఉంటారనమాట. ఇంకా మాంసభక్షణం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అందుకని వీళ్ళు ఈ తాత్కాల దేహం కోసము నానా రకాలైన పాపాలు చేస్తూ ఉంటారు కదా. అందుకని వీళ్ళు ఈ విధంగా చేశారు కాబట్టి వాళ్ళకి
ఏమని శపిస్తాడు? భూలోకంలో మధ్య వృక్షాలై పడి ఉండమని చెప్పి చెప్తాడనమాట. అలాంటి చెప్పినప్పుడు దానికి వీళ్ళు ఎక్కడొస్తారు? నంద మహారాజు గృహంలో మధ్య చెట్లుగా వాళ్ళు మార్చేస్తారు అనమాట. విపరీతమైన కామం మనకి ధూమేనా వ్రియతే, మనకి 3వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. అలాగా విపరీతమైన కామంతో ఉన్న వాళ్ళు చెట్లుగా పుడతారు కదా. ఎందుకంటే చెట్లు అచరాలు, చరాలు అచరాలు, కదిలేవి కదలను. జంతువులు పక్షులు కదులుతాయి, ఇవి కదలవు, అలాగే ఉండాల్సిందే. గాలి రాని ఎండ రాని తుఫాను వస్తే పడిపోతాయి అంతే. ఆ తమో గుణమయం. కానీ ఎవరికి హాని అయితే చేయవన్నమాట. అందుకని మళ్ళీ ఒక వరం ఏమిస్తాడు? సరే మీరు చెట్లుగా ఉన్నా కానీ మీకు మరపు ఉండదు, అంతా పూర్వజన్మ జ్ఞానం ఉంటుందని చెప్పేసి. ఆ వరపు లేనందుకే మేము ఎందుకు ఇలా ఉన్నాం చెట్లగా అనేది ఆ భావంలో ఎప్పుడు భగవద్ దర్శనం అవుతుందా, మాకు ఎప్పుడు శాప విమోచనం కలుగుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. భగవద్ కరుణ అందుకని 100 దేవతా సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? మన సంవత్సరాలు 100 దేవతా సంవత్సరాలు వాళ్ళకి చెట్ల రూపంలో ఉంచుతారనమాట. భగవంతుని నిర్హేతుక కరుణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది అయిపోయినాక ఆయన నారదముని వెళ్ళిపోతారు. ఇది ఇచ్చినాక వీళ్ళు చెట్లుగా జన్మించడం జరుగుతుంది అన్నమాట. మెల్లిగా ఇప్పుడు భగవంతుడికి తన భక్తులు, ఇప్పుడు నారద మహాముని మహాభాగవతోత్తముడు, శ్రీకృష్ణ భగవాన్ని భక్తుడు. ఆయన ఈయన చెప్పారు కదా, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని స్పర్శ తగలాలి కదా, ఆయన ద్వారానే ఆయన ముఖాముఖి దర్శించినప్పుడే ఆయనకి వాళ్ళకి శాప విమోచనం అవుతుందని చెప్పేసి ఉంది. కాబట్టి తన భక్తుని కోరిక నెరవేర్చాలి కదా, మహానాథ నిజం చేయాలి కదా. అందుకని ఆ కొయ్యలు ఇచ్చుకుని ఆయన జంట చెట్ల వైపు వెళ్ళాడు అనమాట. వాళ్ళిద్దరూ మణిగ్రీవుడు నలకుపడని తెలుసు భగవంతుడికి. ఈ నారదముని మాట నేను ఖచ్చితంగా నెరవేర్చాలనుకున్నాడు అనమాట. అప్పుడు ఆ చెట్లు జంటగా ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఈయన పిల్లవాడేమో వెళ్ళిపోతాడు. 10 రోజులు పట్టదు కదా. ఆయన దేవాది దేవుడు ఇలా లాగుతాడు కదా గట్టిగా చెట్ల కొయ్యలు రెండు చెట్ల మీద అడ్డం పడితే దాడుని గట్టిగా లాగుతాడు. లాగేసరికి ఆ 2 వృక్షాలు పెద్ద కొమ్మలు రెమ్మలతో పెళ్ళమని కూలిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా కృష్ణ went in between the 2 trees and with the mortar tied he uprooted them. This he delivered నలకుబరాన్ని మనకి. ఆ చెట్లలోంచి ఇద్దరు బయటపడడం జరుగుతుంది అనమాట. భగవద్ దర్శనం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఎంతైనా వాళ్ళు కుబేరు యక్షులు కాబట్టి వెలుగు వస్తుంది అనమాట. అప్పుడు ఆయనకి నమస్కరించి స్తుతిస్తారు. కృష్ణ నీవు దేవాది దేవుడు, యోగేశ్వరుడవు అన్నప్పుడు ఈ జగత్తంతా నీదే. మనకు తెలుసు కదా భగవంతుణ్ణి ప్రతి ఒక్కళ్ళు చూడగానే ఆయన ఈ జగత్తు సృష్టికర్త ఆయన ఏం చెప్తారు కదా, నీవే ఈ సర్వవ్యాపి విష్ణువు, కాలానివి, ప్రకృతి గుణాలకు మూల కారణుడు నీవే అని అన్ని తెలుసుకోగలవు నీవు. మా కోసం ఈ దివ్య గుణాలు తెలుసుకోవాలంటే నీ ఎవరి వల్ల కాదని చెబుతూ వాళ్ళు పరబ్రహ్మ పరంధామాన్ని స్తుతించాడు కదా అర్జునుడు తెలుసుకున్నాక. అలాంటి వాసుదేవుడు పరబ్రహ్మవు, అందుకు నీకు పాద పద్మాలకి నమస్కారాలు చేస్తూ చెప్తారనమాట. ఈ అవతారాలు అన్ని స్తుతిస్తారు వాళ్ళు, అవతారాల గురించి చెప్తారనమాట. నీవే ఉన్నావు, సకల వరాలు ఇస్తూ ఉంటావు, నీవు ప్రసాదించగలవు అని చెప్పి వందనాలు చెప్పి సర్వవ్యాపి భగవంతుడవు, మా తండ్రి కూడా నీ యొక్క భక్తుడే అని చెప్పి స్తుతిస్తారనమాట. ఇలా స్తుతించిన తర్వాత మనకి శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ, సరే మీరు నా భక్తుడైన నారదుడు మిమ్మల్ని కరుణించేదానికి, ఎందుకంటే మీరు ఆ మధ్యలో వచ్చిన ఈ ఐశ్వర్య సంపదల నుంచి గర్వితులయ్యారు కదా, మిమ్మల్ని నిర్హేతుక కరుణతో రక్షించడము అంటే శిక్ష కాదు, ఇది మీకు రక్షించడం. మీరు దాంట్లోంచి రావాలి. ఇంకా వాళ్ళ జీవితం అంతా శుద్ధ భక్తులుగా ఉండిపోతారు కదా, ఐశ్వర్య మదం అని అవన్నీ అక్కడికి తొలగిపోయి ఇది పునర్జన్మతో సమానం అన్నమాట. అందుకని ఇవన్నీ తెలుసు. ఆయనచే శపింపబడకుండా నన్ను ముఖాముఖి చూసే అవకాశం మీకు లభించినందుకు మీరు నిజంగానే భాగ్యవంతులు. అందుకని నారదముని వంటి సాధు సంగత్వం,
ఎవరికైతే కలుగుతుందో అందరి ఎడ కరుణ ఆయనకి, అందరినీ భక్తులుగా చేయాలనే కరుణాపూర్ణుడు కాబట్టి అది ముక్తుల తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి లభించింది అదే చక్కటి ముక్తి అన్నమాట. అందుకని ఇది భౌతిక జగత్తులో ఇంకా మీకు ఇదే చివరి జన్మము అని చెప్పేస్తారనమాట. ఇంకా మీ తండ్రి నివాసానికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ జన్మలోనే మీరు ముక్తిని పొందుతారని చెప్తే ఇంకా వీళ్ళు దేవాది దేవుడికి ప్రదక్షిణ చేసి మాటి మాటికి నమస్కరించి వెళ్ళిపోతారనమాట. దేవదేవుడు మాత్రం ఏమి ఎరగని వాని మాదిరిగా ఆ కొయ్యలకి అలా ఉంటారు. తర్వాత నందయశోదలు రావడం జరుగుతుంది. ఈ కొయ్యలకి బంధితుడైన చూసి కంగారు పడి అయ్యో ఈ చెట్లు ఎలా కూలిపోయాయా అని ఆశ్చర్యచకితులవుతారు అనమాట. ఒక చిన్న బాలుడు కూల్చాడంటే నమ్మలేదు కదా, ఆయన దేవాది దేవుడని తెలియదు, అలా వాత్సల్య భావంలోనే ఉన్నారనమాట. ఇది మనకి స్థూలంగా దామోదర లీల గురించి అన్నమాట. దామోదరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఎలాగా యశోదామాత యొక్క ప్రేమకి కట్టుబడ్డాడు, దానికి ఆ కట్టుబడేదానికి ఆమెనికి కొద్దిగా కోపం తెప్పించి తన చేత ఇలాంటి శిక్షకి గురి కావాలని భగవంతుడికి ఉన్నందున వీళ్ళకి శాప విమోచనం చేయాలి కదా. అందుకని అలాంటి కొంటె లీలలు చేశారనమాట. కుండను పగలు కొట్టడము, కోతులకి వెన్న పెట్టడము, అల్లరి చేయడము, మళ్ళీ ఆమెకి చిక్కడము, ఆమెకి ఏమి తోచక ఆయన్ని రోడ్డుకి కట్టడము, ఇవన్నీ కూడా ఆయన అద్భుతమైన లీలలు అనమాట. అంటే ఇట్లాంటి యోగులకి, తపస్సంపన్నులకి, జ్ఞానులకి ఎవ్వరికి దొరకని భగవానుడు యశోదమాత యొక్క ప్రేమకి కట్టుబడిపోయాడనమాట. అది ఇందులో అద్భుతమైన ఘట్టం. అలా కట్టుబడిపోయిన భగవంతుడు తను ఆమెకి ఆ వాత్సల్య ప్రేమనివ్వటమే కాకుండా నలకు వీళ్ళిద్దరికి మనగిలీవుడు నలకొబరికి శాప విమోచన కలిగించారు. ఇటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క లీల మటుకు ఈరోజు మనము సింపుల్గా చెప్పుకోగలిగాము. హరే కృష్ణ. ఇప్పుడు చక్కగా దామోదర అష్టకము పాడుకుందాము. అందరికీ ధన్యవాదాలు. ఓకే, ఇందులో ఏమన్నా ఓకే. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు.